యేసుక్రీస్తు ప్రభువారు ఒక ద్రాక్ష తోటలోకి వెళ్ళాడు. ఆ ద్రాక్ష తోటలో ఒకే ఒక చెట్టు, అంజూరపు చెట్టు కనపడుతుంది. ఆ చెట్టుకి ఏమైనా సరే దొరుకుతాయి, ఏ పళ్ళన్న దొరుకుతాయని ఆ చెట్టంతా ఆకులతో నింపబడింది, పచ్చగా నింపబడింది, దాని నీళ్లు నాటబడ్డాయి. కానీ అది అందంగా కనపడుతుంది. కానీ ఆ చెట్టు కాడికి వెళ్ళారు. ఆ చెట్టుని చూసి ఆ చెట్టు దగ్గర ఏదో దొరుకుతుంది, అది తిందాం అని ప్రభు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆకులు తప్ప, ఆయన తడివేటప్పుడు ఆకులు తప్ప ఇంకేదీ కనపడలేదంట, ఏమీ కనపడలేదంట. ఆయనకి విసుగు పుట్టింది. ఆయన ఏమంటాడంటే, ఆ కావలి ఉన్న ఆయన్ని పిలిచి, నువ్వు ఇలా రా అని పిలిచి ఆయన అంటాడు, ఈ చెట్టు వల్ల మనకి ప్రయోజనం ఏమీ లేదు, దీని భూమి నష్టపోతుంది, దీని భూమి మనకి నష్టమే, దీనికి నీళ్లు పోయడం నష్టమే, దీని వేరు తవ్వడం నష్టమే, ఈ చెట్లకి, ఈ ద్రాక్ష తోటకు పెట్టిన మందు కూడా ఇది పీల్చడానికి, ఇది గంభీరమైన చెట్టు కనుక ఇది పీల్చడానికి అవకాశం ఉంటుంది. దీన్ని నువ్వేం చేయాలంటే తీసివేసి, ఏమండి, దీన్ని తీసివేసి శుభ్రంగా దీన్ని నరికి వేసి పక్కకు పడే అని చెప్పారు ప్రభువారు. సహోదరి సహోదరుడా, ఆ స్థితి ప్రభు వచ్చేటప్పటికి మనం ఆ స్థితిలో ఉంటే, ఒకవేళ మన మీద అలా కోపం పడితే మనం ఏమైపోతాం? ఒక్కసారి ప్రభు మనల్ని చి అని అనిపించిందంటే, ఆయన మనసులో వద్దు అని అనుకున్నారంటే మనం ఏమైపోతాం? జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులుగా దేవుని ఇష్టపడి దేవునితో ఉండాలని, దేవునితో గడపాలని ఇష్టపడ్డ నువ్వు ఒక చెట్టువి. ఆ చెట్టు ఫలించాలి, ఆ చెట్టు ఫలం ఇవ్వాలి, ఆ చెట్టు నాకేయో పోస్తుంది, నాకేదో కాస్తుంది, నాకు పళ్ళు ఇస్తుందని ప్రభు ఎదురు చూస్తున్నాడు. మరి నీ పళ్ళు ఏమై ఉన్నాయి? నీ పళ్ళు ఏమై ఉన్నాయి? ఒక్కసారి ప్రభు మాట్లాడుతూ అంటాడు యెషయా గ్రంథంలో, ఏమంటాడో తెలుసా? నేను మంచి చెట్టుల్ని నాటానే, మంచి తోటనే నాటానే, మంచి ద్రాక్ష పళ్ళని నాటానే, ఎందుకు ఇది కారు పళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటని అడుగుతాడు. ప్రభు మాట్లాడుతున్న మాట, బాధ మనం అర్థం చేసుకొని ప్రభు కొరకు మనం ఏం చేయాలి? ప్రభువుని ఏం చేస్తే నువ్వు ఇష్టపడతావు ప్రభా? నైనా నేనేం చేస్తే నువ్వు ఇష్టంగా నన్ను ప్రేమిస్తావు ప్రభు అని నువ్వు అడిగితే దేవుడు నిన్ను బలపరుచుకుంటాడు. ఆ చెట్టు వల్లి మనము కాసేవారుగా, ఫలించేవారుగా ఉండాలి. ఆ చెట్టు ఫలింపగా తీసివేయి అని చెప్తున్నారు. మరి అయితే మనం ఎలాగున్నామో ఒకసారి పరిశీలించుకుందామా? దేవుడు ఈ పరిశీలన మనకి కావాలిగా, మనం పరిశీలించుకోవాలి.